ఈ కోవలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు ఆశపడినటువంటి ఆయన భవిష్యత్తు రాజకీయాలకు ఆశకిరణం అనుకున్నటువంటి అర్జున్ రెడ్డి అరెస్ట్ అవుతాడని ఖచ్చితంగా మనకైతే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఆయన అరెస్ట్ అయినా కాకుండా కూడా ఈ సోషల్ మీడియా యొక్క ఆయన విపరీత బుద్ధి చూపించినటువంటి ఆ యొక్క వ్యవహారంలో వేరే యొక్క విషయంలో మెడ మీద కత్తి మాదిరి వేలాడుతూ ఉన్నది ఈ అర్జున్ రెడ్డికి అరెస్ట్ అవుతాడనేటువంటి విషయం. ఏంది అంటే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ అతని స్వయంగా తమ్ముడి పేరు వచ్చి కిరణ్ యాదవ్. ఈ కిరణ్ యాదవ్ అదే విధంగా ఈ అర్జున్ రెడ్డి బాగా జిగిరి దోస్తులు అనమాట. ఆల్వేస్ లైట్ మైండ్స్ జాయిన్స్ టుగెదర్ అని ఎట్ట చెప్తారో ఈ అర్జున్ రెడ్డితో పాటు ఈ సునీల్ యాదవ్, కిరణ్ యాదవ్ ఇటువంటి వాళ్ళందరూ ఒక జతగా జాయిన్ అయిపోయి అదే విధంగా వైఎస్ అవినాష్ రెడ్డి డైరెక్షన్ లో ఆ రోజున వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి వ్యవహారంలో వీళ్ళు ఉండారనేటువంటి వాదనలు ఇప్పుడు వినిపిస్తానే ఉన్నాయి. ఏది ఏమైనా కూడా వైఎస్ సునీత గారు వాళ్ళ నాయన చనిపోయినటువంటి ఆ బాధలో ప్రతి ఒక్క వ్యవస్థను టచ్ చేయడం, సిబిఐ వారిని టచ్ చేశారు, హైకోర్టుని, ఈవెన్ సుప్రీంకోర్టును కూడా టచ్ చేసి మాకు న్యాయం జరపండి సార్ అని ఆవిడ చేసినటువంటి లీగల్ పోరాటాల దృష్ట్యా సుప్రీంకోర్టు వారు ఈ యొక్క కేసులో డెప్త్ గ్రహించి సిబిఐ కోర్టును ఆదేశించారు.